ఈ క్యాన్సర్ వచ్చినాక దీనిలో మళ్ళీ స్టేజెస్ ఉంటాయి. సో వాట్ ఆర్ ద స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్? క్యాన్సర్లో రకరకాల స్టేజ్లు ఉంటాయి. స్టేజ్ 1, 2, 3, 4 ఓ 4 స్టేజ్లు ఉంటాయి అనుకుందాం. కొన్ని క్యాన్సర్స్లో 3 స్టేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్టిస్ క్యాన్సర్, బీజాల క్యాన్సర్లో 3 స్టేజ్లు మాత్రమే ఉంటాయి. స్టేజ్ 1, 2, 3. అది కాకుండా మిగతా అన్ని క్యాన్సర్స్, సాలిడ్ ట్యూమర్స్, లిక్విడ్ ట్యూమర్స్లో స్టేజెస్ ఉండవండి. లిక్విడ్ ట్యూమర్స్లో గ్రేడ్ ఆఫ్ ద ట్యూమర్ అని ఉంటుంది. జీన్ టెస్టులు చేసి వాటిల్లో తీవ్రత ఎంత ఉంది, లో రిస్క్ డిసీజా, మోడరేట్ రిస్క్ డిసీజా, హై రిస్క్ డిసీజా అని అందులో డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. మనం ప్రధానంగా స్టేజ్ 1, 2, 3, 4 అని మాట్లాడుకోవాల్సింది సాలిడ్ ట్యూమర్స్లో. స్టేజ్ 1 అంటే ఏంది? స్టేజ్ 1 అంటే ఒకే చోట చిన్నగా ఒకే చోట గడ్డ ఉండడం. స్టేజ్ 2 అంటే ఆ ఉన్న దగ్గర నుంచి కొద్దిగా సైజ్ పెరగడం, పక్కకు పెరగడం, దీన్ని స్టేజ్ 2 అంటాం. స్టేజ్ 3 అంటే ఏంటంటే ఆ ఉన్న దగ్గర నుంచి ఇంకాస్త పెరగడం. స్టేజ్ 3లో కొన్నిసార్లు దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాలకు చిన్న చిన్న కంతుల్లాగా ఏర్పడుతూ ఉంటాయి. వాటిని లింఫ్ నోడ్స్ అంటాం. సో మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడడం అనుకోండి, సంకలో కూడా చిన్న చిన్న గడ్డలు వస్తూ ఉంటాయి. స్టేజ్ 2లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్లో సంకలో చిన్న గడ్డలు వస్తూ ఉంటాయి. సో స్టేజ్ 1 అంటే ఒకే దగ్గర ఉండడం, స్టేజ్ 2 అంటే ఉన్న దగ్గరనే ఇంకాస్త పెరగడం, స్టేజ్ 3 అంటే ఆ పెరిగిన దాని చుట్టూ చిన్న చిన్న పిల్లకంతులు లాంటివి రావడము, ఆర్ అక్కడే ఆ ఏరియా అంటే కొంచెం అదుపు తప్పి ఆ ఏరియాలో ఎక్కువ ఏరియా స్ప్రెడ్ అవ్వడము. స్టేజ్ 1, 2, 3. 1 అంటే ఉన్న దగ్గరనే, స్టేజ్ అంటే 2 అంటే కొంచెం ఎక్కువ, స్టేజ్ 3 అంటే ఇంకాస్త ఎక్కువ.